102వ అధ్యాయంలో నుండి 25వ వచనాన్ని చదవండి. 102వ అధ్యాయము 25వ వచనం. ఆది యందును భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిల్లును, ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేసెదవు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా ఉన్నవాడవు, ఈ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకులు కుమారులు నిలిచి ఉందరు, వారి సంతానము నీ సన్నిధిన స్థిరపరచబడును. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి సంతానము? దేవుణ్ణి సేవించినటువంటి వారు సంతానము. దేవుణ్ణి మొరపెట్టిన కుటుంబాలు ఏనాడు కూడా పాడయ్యా. ఈ లోక అలంకారం చేత మనుషులు దేవునికి దూరం అవుతూ ఉన్నారు. కానీ అలంకారాన్ని విడవండి, దేవునికి దగ్గర కాండి, దేవుని వైపును చూడండి, దేవుణ్ణి అడగండి. ప్రభువా, ఇదిగో నా దోషమును, నా పాపమును, నా అక్రమమును ఇడిచిపెట్టి నేను నీ తట్టు తిరుగుతానని అన్నప్పుడు నీ సంతానం ఏ నాటికి కూడా భిక్షమెత్తదు. ఆమేన్.